కాలేయం బాగున్నంత వరకే మనకు ఆరోగ్యం. ఏ కారణంగానైనా కాలేయం దెబ్బతినిపోతే మన ఆరోగ్యం పూర్తిగా కుదేలైపోతుంది. ఇలాంటప్పుడు దెబ్బతిని పూర్తిగా పాడైపోయిన కాలేయం స్థానంలో దాత నుంచి సేకరించిన కాలేయాన్ని మార్పిడి చేయాల్సి ఉంటుంది. అయితే కాలేయం దాదాపు 90% పాడైనప్పటికీ మందులతో దాన్ని బాగు చేసే అవకాశం ఉంటుంది. పూర్తిగా పాడైనప్పుడు, సిరోసిస్, క్యాన్సర్ సోకినప్పుడు మాత్రం ఖచ్చితంగా కాలేయ మార్పిడికి వెళ్లాల్సి ఉంటుంది. కాలేయ మార్పిడికి దారితీసే పరిస్థితుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయ మార్పిడి అనే ఆపరేషన్ పెద్ద ఆపరేషన్, ఇట్స్ కాంప్లెక్స్ ఆపరేషన్. సో అందుకని ఓన్లీ క్లియర్ ఇండికేషన్ ఉంటేనే మనం అడ్వైస్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు కాలేయ మార్పిడికి ఏమేమి రీజన్స్ అంటే, ఒకటేమో సిరోసిస్ బాగా అడ్వాన్స్డ్ అయిపోయి చైల్డ్స్ బి, చైల్డ్స్ సి వచ్చి, జాండిస్ వచ్చి, కడుపులో నీరు చేరి, కాళ్ళలో వాపులు వచ్చి, లేకపోతే ఫిట్స్, కోమా ఇలాంటిగా ఉన్నప్పుడు కాలేయ మార్పిడి అవసరం. ఇది డీకంపెన్సేటెడ్ లివర్ డిసీజ్ సిరోసిస్ అంటారు. రెండో రీజన్ ఏంటంటే, సిరోసిస్ పేషెంట్స్లో లివర్లో క్యాన్సర్లు వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆ క్యాన్సర్ని ఆపరేషన్ చేసి తీయలేము, ఎందుకంటే లివర్ తట్టుకోలేదు ఆపరేషన్. అలాంటప్పుడు లివర్ని మొత్తం తీసేసి క్యాన్సర్తో సహా కొత్త లివర్ మార్పిడి చేస్తే అది క్యూర్ అవుతుంది అన్నమాట క్యాన్సర్. సో లివర్ క్యాన్సర్లో కాలేయ మార్పిడి ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఇండికేషన్. ఇంకా మూడో కాజ్ ఏంటంటే ఎక్యూట్ లివర్ ఫెయిల్యూర్. ఇప్పుడు నార్మల్గా హెల్దీగా ఉన్న వాళ్ళకి సమ్టైమ్స్ సడన్గా ఇన్ఫెక్షన్ వల్ల హెపటైటిస్ ఏ ఇన్ఫెక్షన్, హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్, హెపటైటిస్ ఈ ఇన్ఫెక్షన్, ఇలాంటి ఇన్ఫెక్షన్ వలన లివర్ సడన్గా డ్యామేజ్ అయిపోతుంది. విత్ ఇన్ ఎ ఫ్యూ డేస్ జాండిస్, బ్లడ్ క్లాట్ అవ్వదు, కోమాలోకి వెళ్ళిపోతారు. సో దీన్ని ఎక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అంటారు. ఇలాంటి కేసెస్లో ఎమర్జెన్సీ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తుంది. వెస్టర్న్ కంట్రీస్, అమెరికాలో కానీ, యునైటెడ్ కింగ్డమ్లో కానీ, యూరోప్లో కానీ అయితే మోస్ట్ ఆఫ్ ద ట్రాన్స్ప్లాంట్ని కెడావరిక్ ట్రాన్స్ప్లాంటేషన్స్ అంటారు. అంటే ఎవరైనా పేషెంట్ హెడ్ ఇంజరీ, యాక్సిడెంట్ అయ్యి హెడ్ ఇంజరీ అయ్యి, లేకపోతే స్ట్రోక్ వచ్చి కోమాలోకి వెళ్ళిపోయి బ్రెయిన్ పనిచేయకపోతే అప్పుడు ఐసీయూలో ఉన్న డాక్టర్స్ ఇంకా ఈ పేషెంట్ని ఇంకా ఏమీ చేయలేము, మనం బ్రతికించలేము, డెత్ అయిపోయింది అని డిసైడ్ చేసిన తర్వాత ఫ్యామిలీని అప్రోచ్ చేసి మీ పేషెంట్ ఆర్గన్స్ని డొనేట్ చేస్తారని అడుగుతారు. సో ఫ్యామిలీ అగ్రీ చేస్తే వాళ్ళ నుంచి, ఆ డోనర్ నుంచి లివర్ కానీ, కిడ్నీస్ కానీ, హార్ట్, లంగ్స్ తీసుకుని అది పేషెంట్కి ఇస్తారన్నమాట. దాన్ని కెడావరిక్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు.